అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 19 జూలై 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం శుక్రవారం. ఈరోజు తిథి త్రయోదశి సాయంత్రం 5:54 వరకు. తదుపరి చతుర్దశి. ఈరోజు నక్షత్రం మూల రాత్రి 2:40 వరకు. తదుపరి పూర్వాషాఢ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అనారోగ్య సమస్యలు ఇబ్బందిని కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది. తదుపరి వృషభ రాశి. రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి మిథున రాశి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక వృద్ధి కలుగుతుంది. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన ధన వస్తు లాభాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలు శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యల వలన చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. తదుపరి కన్యరాశి. ఇంటా బయట అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి తులారాశి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులు స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగులు అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక సమస్యలు బాధిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి మకర రాశి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వస్త్ర లాభాలను అందుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది. తదుపరి మీనరాశి. ఉద్యోగమున మీ పనితీరుకు గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యశక్తి కలుగుతుంది. వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు నూతన ఉత్సాహంతో లాభాలను అందుకుంటారు.